మీకు దర్శనం ఇచ్చే విధంగా గౌరీ కేదారేశ్వరులు కనిపిస్తున్నారు. శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి రత్నాంబిక అటువంటి క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరులకి గౌరీ కేదారేశ్వరులకి వీరందరూ కూడా భక్తి శ్రద్ధల చేత పసుపు కుంకుమ సారె అమ్మవారికి చక్కగా ధాన్యంగా తీసుకొచ్చారు. అమ్మవారి యొక్క అనుగ్రహం, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలుగుతుంది. అలాగే ఇటువంటి క్షేత్రంలో స్వామివారికి అమ్మవారికి ఆభరణాలు చేస్తున్నాం, వెండి ఆభరణాలు చేస్తున్నాం. సుమారుగా ఒక 40 కేజీల వెండి ఎస్టిమేషన్ వచ్చింది. ఆ 40 కేజీల వెండిలో 1800 కేజీలు స్వామివారికి అందజేసి ఉన్నారు భక్తులు. ఇంకా ఎవరైనా మీ శక్తి కొలది అర కేజీ కానీ కేజీ కానీ వెండి ఆభరణాల నిమిత్తంగా మీరు భక్తిలో సమర్పిస్తే వారికి గుర్తింపు వచ్చే విధంగా అర కేజీ కానీ కేజీ కానీ ఇచ్చినటువంటి వారి యొక్క పేరు అందరితో పాటు శిలాఫలకంలో ఉంటుంది. అదేవిధంగా దేవాలయం నిర్మాణం జరుగుతుంది. సంవత్సర కాలం నుంచి, 1 సంవత్సరం పాటు నుంచి దేవాలయ శిఖరం, అలాగే గర్భాలయ నిర్మాణం అవన్నీ కూడా నిర్మాణం జరుగుతున్నది. ఇంకొక సంవత్సర కాలం పడుతుంది దేవాలయ నిర్మాణం అంతా కూడా, ఫినిషింగ్ వర్క్ అంతా కూడా. కాబట్టి మీరు భక్తి శ్రద్ధల చేత మీ శక్తి కొలది సహకరించే వాళ్ళు మమ్మల్ని సమర్పిస్తే మీరు దేనికైతే సమర్పిద్దామనుకుంటున్నారో అందులో మీ పేరు నమోదు చేసుకుంటాం. కాబట్టి భక్తి శ్రద్ధల చేత మీ శక్తి కొలది ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొనవలసిందిగా తెలియవస్తున్నాం. మంగళ గౌరీ కేదారేశ్వర స్వామి